ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బాలాజీనగర్లోని బీజేపీ కార్యాలయంలో ప్రముఖ యోగా గురువైన శంకరాచార్య ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధొంతగాని శాంతి కోటేష్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలు ఆసనాలతో పాటు సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ధ్యానం నేర్పిస్తూ వాటి ప్రయోజనాన్ని యోగాచార్యులు అందరికీ వివరించడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్తో పాటుగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని, వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరు యోగా నేర్చుకుని రోజు సాధన చేయాలని కోరారు. ఈ సందర్భంగా యోగా గురువు శంకరాచారి మీడియాతో మాట్లాడుతూ నేటి నుండి ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ప్రజలకు ఉచితంగా యోగా శిక్షణ అందిస్తామని అంతర్జాతీయ యోగా దినోత్సవ సాక్షిగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గొడుగు వేణు, జవహర్ నగర్ బీజేపీ అధ్యక్షులు కమల్ చారి, బీజేపీ జిల్లా బీజేపీ కార్యదర్శి కుర్రా పుణ్యరాజు, యువ మోర్చా రాష్ట్ర నాయకులు సంతోష్ గుప్తా, స్థానిక బీజేపీ మాజీ అధ్యక్షులు మహేందర్ యాదవ్, అశోక్ గౌడ్, స్థానిక దళిత మోర్చా అధ్యక్షులు వేపుల సన్ని, మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మీరెడ్డి, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు సంగా గణేష్, బీజేపీ కార్యదర్శి శ్రావణ్ కుమార్, ఐటీ సోషల్ మీడియా కన్వీనర్ ముచ్చర్ల యాదగిరి, బీజేవైఎం నాయకులు సందీప్ ముదిరాజ్, తులసిరాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంతకాని కోటేష్ గౌడ్, బాషాపల్లి రమేష్ చారి, బింగి సతీష్ గౌడ్, బూడిద వెంకటేష్, తెలంగాణ ఉద్యమకారులు మారోజు రమేష్ చారి, పద్మారావు, నమస్తే తెలంగాణ రిపోర్టర్ నరసింహ, నీలా ప్రసాద్, నీలా కిషోర్, నగేష్, మహేష్ తో పాటుగా వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది సర్వంగా అలా అంతర్జాతీయ యోగా దినోత్సవ జూన్ 21 ఏదైతే ఉందో అందరికీ శుభాకాంక్షలు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది మన సనాతన మహా ఋషులు, మునులు ఎవరైతే దీన్ని అందించారో దీన్ని ప్రపంచానికి అంతటికి పరిచయం చేయాలని మన యొక్క ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2014లో తను ఎప్పుడైతే ప్రధానిగా అధికారంలోకి వచ్చాడో ఐక్యరాజ్య సమితిలో ఒక ప్రపోజల్ తను తీసుకొచ్చి ఒక సంవత్సరం లోపలే 2015 జూన్ 21 ఈ రోజు కూడా ఒక విశిష్టమైన రోజుగా గుర్తించి దాన్ని ఆమోదం చేసి అందరి ప్రపంచ దేశాల ఆమోదంతో ఈ యోగా అంతర్జాతీయ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ముఖ్య ఉద్దేశం ఒకటే, మానవాళికి మన దైనందిన జీవితంలో వివిధ
దినచర్యల్లో మనిషి ఎన్నో ఒత్తిడిలకు లోనవ్వడం మానసిక కానీ ఆరోగ్యం కానీ జరుగుతుంటుంది. ఈ యోగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానసిక ఆనందంతో పాటు, ముఖ్యంగా మానసిక ఆనందంతో పాటు శారీరక దృఢత్వం, ఇవి రెండు కలిగి ఉన్నప్పుడే మనిషి తన ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో వాటిని ఆరోగ్యంగా ఆనందంగా ముందుకు తన జీవనాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి దీని అందరూ కూడా దైనందిన జీవితంలో యోగాను ఒక ప్రముఖమైన ఇదిగా భావించుకొని ఎవరికి వారు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని మానసిక ఆనందం పాటు శారీరక దృఢత్వాన్ని కూడా సంపాదించుకొని ఆరోగ్యంగా ఉండాలని దీని ఉద్దేశం. అందరికీ మరొకసారి పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన మేయర్ గారికి మరియు మా మాస్టర్ గారికి శంకరాచార్య గారికి అందరికీ నమస్కారం.